హలో అందరికీ. పచ్చింతకాయ పచ్చి పులుసు ఎప్పుడైనా తిన్నారా? ఒకసారి ఇలా ట్రై చేయండి. దానికోసం ఒక పాన్ పెట్టుకొని 4 పచ్చిమిర్చి అయితే ఇలా ఆయిల్ ఎయకుండా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక గుప్పెడు చింతకాయలు తీసుకొని వాటినైతే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పచ్చింతకాయనైతే ఉడకబెట్టుకోవాలి. అది చల్లారిన తర్వాత దాంట్లో నుంచి పులుసు తీయాలి. అలాగే ఫస్టే మనం పచ్చిమిర్చి వేయించి పెట్టుకుంది కదా, అది కూడా యాడ్ చేసి పులుసుని బాగా తీయాలి. తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని పులుసు అంతా ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా చాప్ చేసుకొని అందులో సాల్ట్ వేసి కొంచెం పిసికి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత పసుపు కూడా యాడ్ చేసి ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని పులుసులో కలుపుకోవడమే. అయితే మనం ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకునే ఉన్నాయి కదా, సాల్ట్ వేసి పెట్టుకున్నది, అది ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఎంతమందికి పచ్చి పులుసులో ఆనియన్స్ అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టం అండి. సో అంతే అండి, పచ్చింతకాయ పచ్చి పులుసు అయితే రెడీ.